పరిషత్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే. పాలక మండలి లేక నిలిచిపోయిన 550 కోట్ల నిధులు, కేంద్ర నిధులు. వీళ్ళకు పైసలు రాకుంటే ఈ ఎన్నికలు పెట్టకపోదు ఈ కాంగ్రెస్ వాళ్ళు. పైసలు రాకుంటే పైసలకి కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలు రావడానికి డెడ్ లైన్ ఈ మార్చి నెల, అంటే ఆర్థిక సంవత్సరం కనుక ఈ మార్చి నెల ఇప్పుడు కాకుండా ఇంకొక 4-5 నెలల తర్వాత ఈ మార్చి నెల వచ్చుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు పెట్టకపోవు, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకపోవు. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి సీటు ఉంది. వాళ్ళ అంచనాలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో రేవంత్ రెడ్డి మీద గుస్సగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టానుసారంగా మంత్రి పదవులు అయినాయి. ఇక ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇక వీళ్ళకు ఎమ్మెల్సీలు అయ్యారు. వీళ్ళకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎందుకు చెప్పి వీళ్ళకి? మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఎందుకు చెప్పి వీళ్ళకి? సర్పంచ్ ఎన్నికలు ఎందుకు చెప్పి వీళ్ళకి? ఎందుకు చేసిరు ఈ సర్పంచ్ ఎన్నికలు అంటే అక్కడ కూడా నిధులు కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు ఏవైతే ఉన్నాయో కోట్లాది 100 కోట్ల రూపాయలు అవి రిటర్న్ పోయే అవకాశం ఉంది. మార్చి టు మార్చి వాటిని వినియోగించుకోవాలి. వినియోగించుకోకుంటే ఆ నిధులు రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా నిర్వహిస్తామంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే 550 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు రిటర్న్ అవుతాయనే భయంతో నిధులు రిటర్న్ అవుతాయని నా ఎన్నికలు నిర్వహిస్తుంది తప్ప ప్రజాక్షేత్రం కోసం ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ లేదంటే భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి ఏవైతే నిధులో లేదంటే ప్రజారంజక పాలన చేయాలని కాంగ్రెస్ పార్టీకి లేదు మిత్రులారా. కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించకుంటే ఆ డబ్బు రిటర్న్ పోతుంది. కాబట్టి ఆ రిటర్న్ పోకుండా డబ్బు మాకు రావాలి, దోచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక స్కామ్ పేరుతో, ఒక స్కీమ్ పేరుతో స్కామ్ చేసి దోచుకోవచ్చు. ఒకవేళ ఆ డబ్బు రాకుంటే మేము స్కీమ్ చేయలేము, స్కామ్ చేయలేము, డబ్బు సంపాదన రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా అతి త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు, ఆ అనంతరం ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు వీళ్ళు సుముఖంగా ఉన్నారు. లేదంటే ఎన్నికలు అనేది వీళ్ళకి అవసరమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి సీటు, మంత్రి సీటు అన్ని వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి చూద్దాం. పాలక మండలి లేక నిలిచిపోయిన 550 కోట్ల కేంద్ర నిధులు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికలకు నిర్వహణకు కసరత్తు. బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. ఎన్ని రోజులు దొంగ మాటలు చెప్తారా బాబు? ఎన్ని దొంగ మాటలు బాబు మీరు? ఎంత దొంగలంటే ప్రతి వాడు, అది కాంగ్రెస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బీఆర్ఎస్ వాడు కానీ, ఎంత దొంగలు మీరంటే బీసీలకు మీరు న్యాయం చెయ్యరు. ఎన్నడో ఒక రోజు రాబాయి బీసీ పార్టీ ఉడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మీరందరూ కనుమరుగెత్తారా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా గిట్టనే ఉన్నది ప్రారంభంలో. ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది లేదు, సచ్చేది లేదు. కానీ జనం వస్తున్నారు ఎందుకురా ఈ తీట పంచాయతీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున, ఉద్యమం తరఫున జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తుంటే, రోడ్డు పైన కూర్చొని రాస్తారోకో చేస్తుంటే, ధర్నా చేస్తుంటే, సకల జనుల సమ్మె చేస్తుంటే, నిరసన కార్యక్రమాలు చేస్తుంటే, రైలు రోకో చేస్తుంటే, బస్సు రోకో చేస్తుంటే అనేక మంది దొంగలు చాలా మంది ఉద్యమాన్ని అవహేళన చేసి మాట్లాడడం జరిగింది. వచ్చేది లేదు, సచ్చేది లేదు రాష్ట్రం అని చెప్పి. ఈ రోజు కూడా అనేక మంది అవాక్కులు చవాక్కులు పెంచడం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేది లేదు, సచ్చేది లేదని. కానీ మీరు ఇట్లనే మాట్లాడండి రా, కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ మాటలే బీసీలకు ప్రేరణ, మీ విమర్శలే బీసీలకు ప్రోత్సాహకం. మీ విమర్శలు, మీ మాటలు లాంటి తూటాలు గుండెల్లో బీసీలకు పేలి అప్పుడైనా కొంతమంది బీసీ దొంగలకు కొంతమంది ఉన్నారు. ఆ దొంగలకు, రాజకీయ పార్టీలో ఉన్న దొంగలకు సిగ్గొచ్చి నిద్ర ఇంకా మంది లేస్తారు, ఇంకా యాక్టివ్ అవుతారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రభుత్వం పరిషత్ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 గాను 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు కేటాయించిన 550 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొనడంతో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ జనవరి చివరి వారంలో మొదలై ఫిబ్రవరి 2-3 వారాల్లో ముగియనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఫిబ్రవరిలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అదే నెలాఖరు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రక్రియ ముగించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పరిషత్తులు, పంచాయతీలు, మున్సిపాలిటీల పాలక మండళ్ల పదవీ కాలం 1.5 కిందటే ముగిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చినారే. దొంగ మాటలు రేవి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఎన్నికలు వాయిదా అనేది దుర్మార్గం రా. సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చినారా మీరు రాక్షసులారా? ఇప్పుడు కూడా మీరు ఇయ్యర్రా మాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు వచ్చిన రోజు మీరందరూ సస్తారు. మీరంతా ఇంకా రాజకీయాలకు దూరం అయిపోతారు.
కానీ 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు 3,000 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. ఇందులో పంచాయతీల వాటా 2,450 కోట్లు కాగా జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులది 550 కోట్లుగా ఉంది. ఆర్థిక సంఘం నిధులు మునిగిపోవద్దనే పాలక మండలి లేకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన 3,000 కోట్ల నిధులు మురిగిపోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు 15వ ఆర్థిక సంఘం గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వం డిసెంబర్లోని పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ముగించి జనవరిలో పంచాయతీ పాలక మండల వివరాలను 15వ ఆర్థిక సంఘానికి పంపించింది. అయితే ఈ వివరాలన్నీ పరిశీలించి పెండింగ్ నిధులను మంజూరు చేయడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. నేపథ్యంలో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు పెండింగ్ లో ఉన్న 550 కోట్ల నిధులు కూడా రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి గరిష్టంగా నెల రోజుల ముందే పాలక మండలను ఎన్నుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగియక ముందే పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికలు ఉంటాయని అంటున్నాయి. ఇక పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్, ఇది దొంగ మాటలు. అసలు మీది నోరు కాదరా పాయకన. బీసీలకు 42% రిజర్వేషన్ పై అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడం, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలని అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగిన 50%కి పైగా పంచాయతీలో బీసీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ నాయకత్వం చెప్తుంది. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుందని, దాంతో మున్సిపల్ ఎన్నికల్లో వారికి ఇచ్చే రిజర్వేషన్ గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు బీసీలకు రిజర్వేషన్లు పెంచనున్నట్లు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 32% నుంచి 33% ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. మీరేంద్ర ఇచ్చేది, మేమే తీసుకుంటాం రా, మీరు ఇయ్యరు. ఎందుకంటే ఇస్తే మీ రాజకీయ జీవితం సమాధి అవుతుందని తెలుసు. బీసీలు కనుక ముందుకు వస్తే మీ బతుకు ఆగమవుతుందని తెలుసు. కాబట్టి మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వరు, దొంగలు.